హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్యూ విత్ మామ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వస్తుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఇది రోటీల్లోకి కానీ అన్నంలోకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేద్దామో చూద్దామా. ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా బాగా శుభ్రంగా కడుక్కున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాము. ఫస్ట్ ముక్క ఇది మీడియం సైజులోనే తీసుకోండి, మరి పెద్ద ముక్కలు తీసుకోవద్దు, బాగుండదు, మసాలా అంతగా పట్టదు ముక్కలకి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు అయితేనే టేస్ట్కి బాగుంటుంది. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది ధనియాల పొడి మన ఇంట్లోనే స్పెషల్గా చేసామండి, బయట కొన్నది కాదు, హోమ్మేడ్గా ప్రిపేర్ చేసాము పౌడర్ని. నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ లెమన్ తీసుకున్నానండి. ఈ లెమన్ జ్యూస్ కూడా దీనికి యాడ్ చేసేద్దాము చికెన్కి. లెమన్ జ్యూస్ వల్ల ఏమవుతుంది అంటే చికెన్కి టెండర్నెస్ వస్తుందండి. అంటే మనం పట్టించే ఈ మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టడానికి హెల్ప్ అవుతుందన్నమాట. మనం లైట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మరీ ముక్క గట్టిగా లేకుండా మెత్తగా వస్తుందండి ఈ నిమ్మరసం వల్ల. కాబట్టి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మసాలాలతో పాటే ఒకసారి కరివేపాకు కూడా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది ఇక్కడ యాడ్ చేస్తే. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం కూడా తీసుకున్నాను. ఈ మసాలాలన్నిటికీ కూడా చికెన్కి బాగా పట్టిద్దాము. ఈ ముక్కలన్నింటినీ గట్టిగా నలుపుతూ మసాలాలను పట్టించండి. అప్పుడే ముక్క లోపల వరకు కూడా ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ పడతాయండి. ఇలా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయండి. ముక్కల్ని గట్టిగా నలుపుతూ కలపండి, అప్పుడైతే మసాలాలు బాగా పడతాయి. బాగా కలిపేసేసి ఒక మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసేద్దాము. మన గార్డెన్లో పూసిన మందారం అండి, ముద్ద మందారం. ఇది ఫుల్ రెడ్ కలర్లో ఉంటుంది. కరివేపాకు చెట్టు కూడా చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. ఇంకా పక్కనే చిన్న చిన్న చెట్లు కూడా వస్తున్నాయండి. ఇది ఒకటి కొంచెం పెద్దది అయింది. సో ఈలోపు మన చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఆ రెబ్బలన్నిటినీ కూడా శుభ్రంగా వాటర్లో కడిగేస్తున్నాను. ఎందుకంటే వెల్లుల్లిపాయల్లో కూడా మనకి తెలియకుండా డస్ట్ ఉంటుందండి, అందుకే నేను ఇట్లా వెల్లుల్లి కూడా క్లీన్ చేసే వేస్తాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం కూడా ఇందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. ఇష్టపడే వాళ్ళు ఇక్కడ గసగసాలు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఈరోజు అవైలబిలిటీ లేక వేయలేదు. సో దీన్ని మిక్సీ పట్టేసేద్దాం. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకుందాము. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రీగా ఉండే పాత్రనే పెట్టుకోండి, ఎందుకంటే ముక్క వేగడానికి కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అవి కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం.
ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ ఉల్లిపాయలకి సరిపడా చూసి వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్లో సాల్ట్ వేస్తే చాలా త్వరగా మగ్గిపోతుంది కదా. సో ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి ఒకసారి మొత్తం కలిపి పెట్టేద్దాం. మసాలాలన్నీ ముందే పట్టించాం కదండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. సో ఆనియన్ అంతా కూరలో బాగా కలిసేలా ఇలా కలిపేసేసి ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ బాగా వస్తాయి కదా, సో ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోయి మనం వేసిన ఆయిల్ అనేది పైకి కనిపించాలి. ఈషుబాబు కోసం సపరేట్గా అన్నం వండుతున్నానండి. ఇక్కడ ఈషుబాబు స్నానం చేసి వచ్చాడు, దేవుడికి ప్రేయర్ చేసుకుంటున్నాడు. తనే దండం పెట్టుకొని అక్షింతలు కూడా తనే వేసేసుకుంటాడు చూడండి నెత్తి మీద. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయింది కదా. ఇంకొకసారి కూర అంతా అడుగంటకుండా కూర అంతా కలిపి పెట్టండి. మంట హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కూర వండండి. సో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఇది కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేద్దాము. యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపి పెట్టేసేసి ఇంకొక 10 మినిట్స్ వరకు ఫ్రై చేద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ ఏమీ మనం యూస్ చేయడం లేదు. హెవీ మసాలా కూడా మనం ఏమీ ఇందులో యాడ్ చేయడం లేదు. జస్ట్ ఇందులో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అంతే. మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. సో దీన్ని ఇంకొక 5-10 మినిట్స్ వరకు మగ్గనిద్దాము. ఈషుబాబుకి కూడా అన్నం రెడీ అయిపోవచ్చిందండి. చూద్దాం, ఈరోజు కారం వేసి చికెన్ వండాను కదా, తింటాడో లేదో ట్రై చేయాలి. వంటలోకి ఈషుబాబు వచ్చేసాడండి, తను తిప్పుతానంటున్నాడు. నాతో పాటు వంట చేయడం అంటే ఈషుకి బాగా ఇష్టం అండి. తింటానంటాడు. సో మనం మూత పెట్టేసేసి ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చేసాం కదా. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదండి. ఈ స్టేజ్లో ఒకసారి మనం టేస్ట్ చేద్దాము, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. ఇందులో మీకు ఏమైనా అడ్జస్ట్ చేయాల్సి ఉంటే ఉప్పు కానీ కారం కానీ ఇక్కడ ఒకసారి యాడ్ చేయండి. ఇక్కడ మనం హెవీ గ్రేవీ పెట్టడం లేదు కాబట్టి మళ్ళీ సపరేట్గా వాటర్ యాడ్ చేయలేదండి నేను కర్రీలోకి. ముందుగానే కారం పొడులు మసాలాలు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసాం కాబట్టి మనం పెద్ద మసాలాలు కూడా కర్రీలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నాకు అన్నీ సరిపోయినాయి. ఉప్పు కొంచెం పట్టుద్ది అనిపిస్తుంది, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇంతేనండి, ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసాము అంటే మన యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి, ఎక్కువ కూడా మనం ఏమీ యాడ్ చేయలేదు. బ్యాచిలర్స్ కానీ సింగిల్గా ఉండే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ గరం మసాలా కూడా కూరకి పట్టేటట్టు ఒక 1 మినిట్ మూత వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓ ఈషుబాబు ఆమె తినడానికి రెడీ అయిపోయాడు. చికెన్ వేసి అన్నం ఇస్తే చికెన్ వద్దంటండి, ఉత్త బిర్యానీ తింటున్నాడు. తినిపిస్తానన్నా కూడా వద్దంటే తనే తింటా అంటున్నాడు. ట్రై చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే, తనంతట తానుగా తినడానికి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే లెర్నింగ్ స్టేజ్ కదండి, వాళ్ళంతటా వాళ్ళు తినడానికే ఇష్టపడతారు. కొంచెం మనం దగ్గరుండి చెప్తే నేర్చుకుంటారు. తినిపిస్తానన్నా కూడా వద్దని తనే తింటున్నాడు.
పెట్టేసుకో, పైకెట్టు తల అదంతా దగ్గరికి లాక్కో. పచ్చిమిరపకాయ తొక్కు కూడా పక్కన పెట్టేసుకో. పచ్చిమిరపకాయ తొక్కు పక్కన పెట్టేసుకో. పక్కన పెట్టేసి అక్కడ పల్లీలు వేసుకోవాలి. అది వేస్ట్ కదా, పల్లీలు వేసుకో. నీళ్ళు తాగవాలి. తినేసి పాపాయాలు అయిపోతుందా? సో మన అమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై చేయడానికి మనం మసాలాలన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటే కనుక పెద్దగా టైం ఏం పట్టదండి. మనం ఇందులో కూడా హెవీ ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్గా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనం అనుకోకుండా చికెన్ తెచ్చుకున్నా అప్పటికప్పుడు వండుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ చికెన్ ఫ్రై అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మన అమ్మి చికెన్ ఫ్రై అందరికీ నచ్చిందా? మీకు కూడా నచ్చితే కనుక, మన రెసిపీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.